బీసీలు టీడీపీకి ఎప్పుడో దూరమయ్యారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని సమక్షంలో టీడీపీ బీసీ సంఘ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. టీడీపీ బీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు దేవరపల్లి కోటి మరో 150 మంది బీసీ సంఘాల యువకులు నాయకులకు నాని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చంద్రబాబు సామాజిక వర్గం ఆయన కోటరీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నాని విమర్శించారు. అన్ని విభాగాల్లో బీసీ సోదరులకు సీఎం జగన్ 50% పదవులు ఇస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వంపై బీసీ సోదరులంతా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి, బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత 25 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. దానికి మనం చూసినట్లయితే అతని సామాజిక వర్గానికి 32 సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంట్లో సగం సీట్లు కూడా ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి. బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో, బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని అణగతొక్కుతూ మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది.